ఒక మంచి పాస్టర్ గారు ఈ విధంగా ఒక మంచి మాట చెప్పాడు, ₹1,00,00,000 మాట. గాడ్ డజంట్ నీడ్ అవర్ ఎబిలిటీ, బట్ హీ నీడ్స్ అవర్ అవైలబిలిటీ అని. దేవునికి మన శక్తి సామర్థ్యాలతో పని లేదు, దేవుడికి మన తలాంతులతో ఆయనకి పని లేదు. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే మన నుండి మనం ఆయనకి అందుబాటులో ఉన్నామా, చేతి కింద ఉన్నామా, ఆయనకి సమీపంగా ఉన్నామా, ఆయన పిలిస్తే పలికే మనసుతో ఉన్నామా. ఇది దేవుడికి కావాల్సిందంతే. దేవుడికి మన శక్తి సామర్థ్యాలతో పని లేదు. ఇశ్రాయేలీయులను చూసి ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? బాప్తిసమిచ్చి యోహాను, మేము అబ్రహాము సంతానము అని విరవీగుతున్నారేంటిరా? దేవుడికి జనాంగం కావాలంటే అబ్రహాము నుండే తీసుకొస్తాడు దేవుడు. ఈ రాళ్ల నుండి సంతానం తీసుకురాగలడు, ఈ రాళ్ల నుండి ఆయన స్తుతిని పొందగలడు. మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తాయి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి ఒక జనాంగం కావాలి కాబట్టి అబ్రహామును ఎన్నుకున్నాడు. అదే సందర్భంలో అబ్రహాము దేవునికి లోబడ్డాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అన్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకములో వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని కాకుండా ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. బలవంతులైన వారు ఉండగా బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకని? జ్ఞానం కలిగిన వారిని అందరూ ఎన్నుకుంటారు, దానిలో గొప్పతనం ఏముంది? బలము కలిగిన వారిని అందరూ ఎన్నుకుంటారు, దానిలో గొప్పతనం ఏముంది? ఎన్నికైన వారిని, మంచి పదవుల్లో ఉన్న వారిని, బహు గొప్ప వారిని అందరూ ఎన్నుకుంటారు, దాంట్లో గొప్పతనం ఏముంది? కానీ మన దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? జ్ఞానము లేని వారిని, ఎన్నిక లేని వారిని, బలము లేని వారిని, నీచులను, పెంట కుప్పల మీద పారవేయబడిన వారిని దేవుడు ఎన్నుకుని, హన్న సమూయేలు తల్లి గారు ఒక విజ్ఞాపన ప్రార్థన చేసింది, ఒక మంచి పాటలాగా ఉండిద్ది. నాకు ఏంటో తెలుసా? పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుడు ఆయన నేల నుండి దీనులను, దరిద్రులను నిలబెట్టి లేపి హెచ్చించి రాజులకు సమానంగా కూర్చోబెట్టే గొప్ప దేవుడు ఆయన. అవైలబిలిటీ అనేది ముఖ్యం దేవునికి.